to 1TV News. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో తిరుమల లడ్డు, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. మేక్ ఇన్ ఇండియాకు గ్లోబల్ బూస్ట్, ప్రధాని మోదీ. భారత్ అమెరికా మధ్య కుదిరిన డీల్, వాణిజ్య సుంకాలు భారీగా తగ్గింపు. గత ప్రభుత్వం కల్తీ నెయ్యితో ప్రసాదాలను తయారు చేయించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి హాజరైన సీఎం ఆలయ ప్రసాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యిని తయారు చేసి దానితో తిరుమలలో లడ్డూను తయారు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలను పంచారని సీఎం తెలిపారు. భారతదేశం అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఈ కీలక పరిణామాన్ని ప్రకటించిన ఆయన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, బంధానికి, ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న చొరవను, నిబద్ధతను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు, మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత ఉత్సాహాన్నిస్తోందని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు లభించడంతో స్థానిక పరిశ్రమలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారయ్యే వస్తువులకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా విదేశీ ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఈ నూతన ఒప్పందం ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఆవిష్కరణలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% సుంకాన్ని 18% తగ్గించినట్లు ప్రకటించడం వ్యాపార వర్గాలకు ఊరట కలిగించింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి అంగీకరించినట్లు అమెరికా పేర్కొంది. భవిష్యత్తులో అమెరికా నుంచి ఇంధనం, గ్యాస్ ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని భారత్ నిర్ణయించిందని వెల్లడించింది. మొత్తం $500 బిలియన్ మేర అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించినట్లు తెలిపింది. ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక రంగాల్లో అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. ఈ ఒప్పందం విజయవంతమైతే భవిష్యత్తులో పరస్పర సుంకాలను పూర్తిగా తొలగించే దిశగా అమెరికా అంగీకరించింది. ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడి ఎన్నికలు జరుగుతున్న కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేసి మోసపోయారని, మళ్లీ మోసపోవద్దంటూ అన్నారు. అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ 2.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేశారో ఓట్లు అడగడానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించండి అంటూ అన్నారు. వాగ్దానం చేయడం జరిగింది. ఈ ఒక్కటే కాదు, దళిత బంధు మేము కేసీఆర్ ఇవ్వలేకపోయాడు, మేము అధికారంలోకి వస్తే 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెళ్లిరైతే 1,116 రూపాయలు కళ్యాణ చెక్కులు మీ దగ్గరికి పంపిస్తే నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ యొక్క చెక్కుతో పాటు చీరిచ్చి ఆడకూతులను గౌరవించిన చరిత్ర మిమ్మల్ని గమనించుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఇవాళ మరి అట్లాంటి పరిస్థితి ఉందా? ఆ కళ్యాణ లక్ష్మి పథకం పెంచారా, లేదా నిరుపేదల పెన్షన్ పెంచారా, లేదా మన మౌలిక సదుపాయాల కల్పన చేశారా, లేదు ఈ సత్తుపల్లిలో మన కల్లూరు పట్టణంలో మరి ఈ రకమైన ఒక మంచి పని చేసి చూపించమని చెప్పి నేను అడుగుతున్నా. మేము చేపించిన పనులు తప్ప వాళ్ళు చేసిన పనులు ఎక్కడ కూడా లేవు. మరి ఈరోజు ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నారు. దయచేసి ప్రజలను ఆలోచించుకోమని చెప్తున్నాం. 3 వార్డుల్లో కూడా కారు గుర్తే, ఇప్పుడు గుర్తు కన్ఫ్యూజ్ కూడా లేదు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, పార్టీ పరంగా జరిగే ఎన్నికలు.
ఇవాళ శ్యామల గారు కానీ వెంకటరత్నం గారు కానీ గతంలో మన అంబేద్కర్ నగర్లో మరి రత్నం గారు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఉండే ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు రాజకీయాల్లో మరి ఒక మహిళా రిజర్వేషన్లో శ్యామల గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కప్పలబంధం అదేవిధంగా అంబేద్కర్ నగర్ కలిసి ఎక్కిరాల ప్రసన్న కుమార్ని ముగ్గురు అభ్యర్థులుగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 11వ తారీఖున జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ప్రచారం చేస్తూ కంటతడి పెట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 70 కోట్లు మంజూరు చేయించా, జగిత్యాల మున్సిపాలిటీపై మన జెండా ఎగురవేస్తాం, ఆ తర్వాత యావర్ రోడ్లో ఉన్న అక్రమాలను తొలగింపజేస్తామన్నారు. నా కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ అన్నారు. చట్టసభకు ఎవరు ఏ పార్టీ నుంచి ఎన్నికైతే అదే పార్టీలో ఉండాలి అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డి అన్నట్లు మనం రాళ్లతో కాకుండా ఓటుతో కొడదామన్నారు. మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలంతే కొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటల్ అని చెప్పి అంటున్నా. ఈ టోటల్ 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంతం మీద వండ పెడతాను. న్యాయమే నడవా? నేను తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పినావా? చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వారసు పిసిసి అధ్యక్షుడుగా ఎవరైనా ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే, పార్టీకి ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమాబద్దం తల్లి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో నల్గొండ సుజాత, చంటి, 16వ వార్డు చిట్టిపోతుల చంద్రమ్మ గెలుపు కోసం నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి గడప గడప ప్రచారం చేశారు. కేఎల్ఎన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొప్పల సైద్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాలేటి రామారావు, దొడ్డ నరసింహరావు, నగేష్ రాథోడ్, వార్డు కౌన్సిలర్ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఓటు అడుగుతుందో అర్థం కావడం లేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 2500 రూపాయలు హామీ, విద్యార్థులకు స్కూటీలు ఎక్కడికి పోయినవి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి భయం పట్టింది. ఓటమి భయంతో వార్డు వార్డు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లగొండ సుజాత, చంటి సుజాతని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి వారి ప్రచారంలో ఈ వార్డులో ఉన్న పెద్ద ఎత్తున మహిళలు, తర్వాత పురుషులు, మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేస్తాం, ఇక్కడ వార్డు మెంబర్ కౌన్సిలర్గా తప్పకుండా కూడా సుజాత గారిని గెలిపిస్తామని ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. వాలంటరీగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో కార్పొరేటర్గా తనను గెలిపించి డివిజన్ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల స్వరూప అభ్యర్థించారు. డివిజన్ పరిధిలోని వీర్లపల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో వివక్షకు గురైన 21వ డివిజన్ను సమగ్ర అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తామని కందుల దంపతులు డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇటు సింగరేణి పక్కనే ఆర్ఎఫ్సిఎల్ ప్రాజెక్టులతో 21వ డివిజన్ కాలుష్య కోరల్లో చిక్కుకుందని, ప్రభావిత ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. చుట్టూ పరిశ్రమలు ఉన్నా స్థానిక యువతకు ఉపాధి దొరకడం లేదని, రామగుండం ఎమ్మెల్యే చొరవతో అర్హులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా అందుబాటులో ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం లక్షల వేల రూపాయలు ప్రాంతాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3x800 పవర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా అక్క చెల్లెలు చాలా సమస్యలు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఉపాధి అవకాశం మరియు ఈ ప్రాంతం ఇక్కడి నుంచి తరలిపోవాలని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము ఇక్కడ ఈ ప్రాంతం తరలిపోవడానికి, మరలా తరలించడానికి కుక్కిరాల సీనన్న నిరంతరం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారితో పోరాడుతున్నాడని చెప్పి సందర్భం తెలుస్తున్నా. తనతో ఉన్నప్పుడు నిత్యం
మా ప్రాంతాన్ని ఇక్కడి నుంచి తరలించి వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పి చాలాసార్లు ఎమ్మెల్యే గారిని అడగడంలో పక్కన నేనున్నానని చెప్పి తెలియజేస్తున్నా. తను కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఇక్కడిని తరలించాలని చెప్పి పలు స్థలాలు కూడా వెతకడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వెబ్సైట్ నుండి మన ప్రమాదం ఉంది, విషవాయువు పట్ల మన పిల్లలకి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కుకిరాల సీనన్న మరియు ఈ సంబంధించిన ఈ ప్రాంత కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కన్నీరు పెట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో చందర్ భాగోద్వేగానికి గురయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం చేయించి రాత్రి వరకు వేచి ఉండేలాగా ప్రజలను అసహనానికి గురి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఓటర్లకు డబ్బులు పంచే స్తోమత తమకు లేదని, బెదిరింపు రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీకి రావని ఆయన చెప్పారు. ఓటును నోటుకు అమ్ముకోవద్దని, నిజాయితీ పరులను అందుబాటులో ఉండే వారిని కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించాలని చందర్ కోరారు. మనకు అందుబాటులో ఉంది, మంచిగా సేవ చేసేటప్పుడు ఓటు అమ్ముకోకండి, డబ్బుకోవడం మనకు అందుబాటులో ఉండి మంచిగా సేవ చేసేటప్పుడు వేసుకుంటున్నాం. మన ఈ యొక్క రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లో రోజురోజుకు ప్రచారంలో అభ్యర్థులు జోరు పెంచుతున్నారు. ఆమనగల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి ఆచార్యతో కలిసి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో కిషన్ రెడ్డి ప్రసంగం వినడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైన పార్టీ అని చెబుతూ తెలంగాణలో కారు గుర్తును బొందబెట్టారని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటేనంటే ఒక్క సీటు గెలవలేదని, ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారును పూర్తిగా బొందబెట్టారని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు పోటీ చేస్తూ ఉన్నప్పటికీ పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉంటుందని తెలియజేశారు. మొత్తం హాయిగా ఉదయం సాయంకాలం అక్కడే ఉంటాడు. ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఆయన మళ్ళా ప్రజల మధ్యకు రాలేదు. కాబట్టి కారు గుర్తు తెలంగాణకు అవసరం లేదు, టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు కూడా తెలంగాణ మీద పడి కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకు తిన్నారు. వాడు పోయి మరి ఇంకోటి తెచ్చినాం రేవంత్ రెడ్డిని. మరి ఈరోజు మరి పీనిగలు తినేటోడు ఎవరు వచ్చారు? ఇప్పుడు ఏనుగలు తింటోడు వచ్చింది. టిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే ఏ మాత్రం కూడా మార్పు రాలే. కేసీఆర్ ఎట్లా దోపిడీ చేసిండో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదే విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడు. అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి బిడ్డ ఇలా నువ్వు 5,000 10,000 ఇచ్చినా ఇస్తున్నాడా? వాడు 4 సార్లు అమ్ముకున్నాడు. ఈసారి గెలిస్తే 40 ఇళ్ళు అమ్ముకుంటాడు. మీది అమ్ముకుంటాడా లేదా? అమ్ముకుంటాడా లేదా? ఇలా నేను మీ అందరికి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. మన చంద్రాన్ని పెడతాడ, మన ధోలి చిన్నప్పటి నుంచి మా మల్లె నాయకు బీజేపీ కార్యకర్త, మా పాండు కొడుకు, పెద్ద పాండు కొడుకు. అవునా కదా? ఇక్కడ పూ గుర్తు గెలుస్తుందా లేదా? ఏ గుర్తు గెలుస్తుంది? శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి 3,76,22,452 రూపాయల నగదు రాబడి లభించింది. ఈ హుండీల రాబడిని భక్తులు గత 25 రోజుల్లో సమర్పించారు. ఇందులో ఉభయ దేవాలయాల హుండీల ద్వారా 3,73,32,470 రూపాయలు మరియు అన్నప్రసాద వితరణ హుండీల ద్వారా 2,89,982 రూపాయలు లభించాయి.
కాగా అప్రైజర్ హాజరు కాని కారణంగా బంగారు, వెండి లెక్కింపబడలేదు. అదేవిధంగా 526 యుఎస్ఏ డాలర్లు, 84 సింగపూర్ డాలర్లు, 140 కెనడా డాలర్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 10 యూరోస్, 55 ఇంగ్లాండ్ పౌండ్స్, 28 మలేషియా రింగ్టింగ్స్, 10 సౌదీ రియాల్స్, 800 ఓమన్ బైసా, 1435 యుఏఈ దిర్హమ్స్ ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, డిప్యూటీ కార్యనిర్వాహక అధికారి ఆర్ రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకరాపేట అటవీశాఖ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నదన్న అత్యంత విశ్వసనీయ సమాచారంతో ఉస్తికాయలపేట బీట్ పరిధిలో ప్రసాద్ నగర్ దగ్గర బాకరాపేట రేంజ్ అటవీశాఖ అధికారులు కాపుకాచి ఉండటంతో అనుమానంతో ఒక వాహనం రావడం గమనించి ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అత్యంత వేగంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది సినీ పక్కీలో వాహనాన్ని వెంబడించడంతో ఎలమంద మామిడి మండి దగ్గర వాహనం ఆపి డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేయగా చాకచక్యంతో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని 35 లక్షల విలువ చేసే 763 కిలోల ఎర్రచందనం, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నట్లు బాకరావుపేట అటవీశాఖ క్షేత్రాధికారి వెంకటరమణ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుడైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పలమనేరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల గ్రామాలలో శాశ్వత త్రాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎద్దుల సంత వీధిలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 2019 వరకు పనిచేస్తోందని, అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి 46 లక్షలతో ఈ ప్లాంట్ను పునరుద్ధరించి ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో త్రాగునీటి సమస్య పరిష్కరించడానికి 15.80 కోట్లతో పైప్ లైన్లు పనులు 32 కిలోమీటర్ల మేర చేపట్టామని, దీంతో శుద్ధమైన జలాలను ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు. ఇక కౌండిన్యా ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించి తలబెట్టినటువంటి గంగన్న శిరస్సు ప్రాజెక్టుకు కూడా అటవీ అనుమతులు రావాల్సి ఉందని, దాంతో పాటుగా కౌండిన్యకు హంద్రినీవాను లింకప్ చేయడమే కాక గాలేరు నగరి ద్వారా జిల్లాలోని పడమటి ప్రాంతాలలో త్రాగునీటి, సాగునీటిని ఇబ్బందులు లేకుండా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. దానివల్ల పూర్తిగా కూడా అది కుంటుపడిపోయింది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా కూడా దానికి కావాల్సినటువంటి రైలింగ్ కూడా, ఇదివరకు రైలింగ్ కూడా లేకుండా స్ట్రక్అప్ అయిపోయేది. ఎందుకంటే ప్లాంట్ స్ట్రక్అప్ అయిపోయేది. ఆ రైలింగ్తో కూడా కలిపి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ప్లాంటు సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా వేసి ఈరోజు ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి త్రాగునీరు, శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి ఏదైతే మనకున్నటువంటి జలాశయం ఉందో, ఈ జలాశయం ద్వారా మన పట్టణానికి పూర్తి స్థాయిలో నీరు అందించడానికి కానీ, ఆ నీరు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ ఈ పట్టణానికి పూర్తిగా కూడా చేయడానికి అవకాశం ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పైప్ లైన్లు లేక ఇక్కడ స్టోరేజ్ చేసుకునేటువంటి ఎలివేటెడ్ ఏదైతే ఈఎల్ఎస్ఆర్ ఎలివేటెడ్ లెవెల్ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, జిఎల్ఎస్ఆర్ కానీ, దానికి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కానీ అవన్నీ లేని దానివల్ల పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు కూడా గతంలో మనం వేయలేకుండా పోయాం. ఈరోజు ఈ ప్రభుత్వం చొరవతో 15వ ఆర్థిక సంఘం మీద అమృత్ స్కీమ్ కింద ఒక జిఎల్ఎస్ఆర్ను కాలేజ్ దగ్గర, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఒక జిఎల్ఎస్ఆర్ను, ఈఎల్ఎస్ఆర్ అంటే 3 ఈఎల్ఎస్ఆర్, గంటావూరు, అదేవిధంగా గడ్డూరు, పాలిటెక్నిక్, ఆ మూడింటికి సంబంధించి కూడా అక్కడ
కెపాసిటీ ఊరికి సరిపోయేటువంటి కెపాసిటీతో ఈఎల్ఎస్ఆర్లు నిర్మించి దానికి పైప్ లైన్స్కి సంబంధించి కూడా దాదాపు 15,80,00,000 రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 32 కిలోమీటర్ల పట్టణ పరిధిలో ఉండేటువంటి అన్ని పైప్ లైన్లు కనెక్టివిటీ చేయడానికి టెండర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే అందరికీ కూడా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే మనకు ఉన్నటువంటి కౌండిన్యా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీకి సంబంధించి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకొక పక్క దానికి అనుసంధానం చేయడానికి గంగన సిరిస్ పైన ఎప్పటి నుంచినో కూడా మనము పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి ఎందుకంటే అక్కడ కొంత ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి వైల్డ్ లైఫ్ సాంచురీ ఉండేదానివల్ల ఎలిఫెంట్ కారిడార్ ఉండేదానివల్ల తిరుపతి జిల్లా పాకాల మండలం నేండ్రగుంటలో శుక్రవారం పట్టపగలే దొంగతనం చోటు చేసుకుంది. వరుస దొంగతనాలతో పాకాల పోలీసులకు పెను సవాలుగా మారింది. నేండ్రగుంట గ్రామానికి చెందిన రవి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసుకుని దైవ దర్శనం కోసం కాణిపాకం వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉండటంతో దొంగతనం జరిగినట్లు బాధితులు గ్రహించారు. ఇంట్లోని బీరువాలోని నెక్లెస్, జుంకీలు, ఉంగరాలు చోరీకి గురైనట్లు పాకాల పోలీసులకు తెలిపారు. క్రూజ్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని వేలి ముద్రలు సేకరించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో తిరుమల లడ్డు, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. మేక్ ఇన్ ఇండియాకు గ్లోబల్ బూస్ట్, ప్రధాని మోదీ. భారత్ అమెరికా మధ్య కుదిరిన డీల్, వాణిజ్య సుంకాలు భారీగా తగ్గింపు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.